న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి మహిళలకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలకు పలువురికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని, మహిళా సాధికారత, లింగ సమానత్వం, విద్యకు ప్రాధాన్యతనివ్వటం చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యానంలో ఉమెన్స్ డే అనేది ఏ రోజు జరగలేదు మనకు అసలు. ఈ రోజు ఉమెన్స్ డే అంటే మేము ఒక గుర్తింపుగా యానం అంతా ప్రపంచమంతా ఉమెన్స్ డే, కానీ యానంలో స్పెషల్గా ఈ రోజు స్పెషల్ డే జరుగుతుంది. ఆయన కొత్త గృహంలో మా లేడీస్ అందరి కోసం కూడా ఈరోజు కేక్ కటింగ్ అరేంజ్ చేశారు ఎమ్మెల్యే గారు. ఆయనకి ఉమెన్స్ డే అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు. అలాగే యానంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన వల్లే జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఏదో చేశామని చెప్పుకునేదానికంటే స్వయంగా లైవ్లో చూస్తూ ఉన్నాం. నిన్న కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నారో, ఎక్కడి నుంచో వస్తున్నారు, కాకినాడ వెళ్తున్నారు అనేది అబద్ధంగా ఇవాళ నిరూపించి ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఒక స్టేటస్ నిలబెట్టిన ధన్యుడు గనుడు ఓన్లీ వన్ సింగిల్ మ్యాన్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఎమ్మెల్యే గారికి మరి ట్యాంక్ మెన్స్ అవ్వాలని మళ్ళీ కొట్టు సేర్లు ఎక్కాలని ఆడవాళ్ళకి చెప్పండి. చాలా బాగున్నాయి ఇడ్లీ సేర్లన్నీ కూడా. అందుకని ఎవరో పేరెంట్ని సరిపోరు, మంచి సేర్లు ఇచ్చారు.
గొల్లపిల్ల అశోక్ గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అండి. సందర్భంగా మా అశోక్ గారు మాత్రమే ఒక ఆడపడుచులాగా చీర పెట్టుకోమని ఎంతో సంతోషపెట్టారు. నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇలాగే మాకు కలది మేమందరం కోరుకుంటున్నాం. మేము చాలా సంతోషపడతాం. ఇది ఎంత అంటే మాకు మనకి ఏకలా ఉన్నాయి. గొల్లపిల్లకి జై, గొల్లపిల్లకి జై, అశోక్ గారికి జై. చెప్పనా ఈ చిన్న కార్యక్రమం అశోక్ గారు మా లేడీస్ అందరికీ అరేంజ్ చేసి అప్పటికప్పుడు అనుకుని అరేంజ్ చేశారు. ముందుగా అరేంజ్ చేస్తే ఇదంతా నిండుకొని హాల్ అంతా జనం అప్పటికప్పుడు గంట ముందు సరదాగా మేము అడిగితే సరే చేసుకోండి అని కేక్ కటింగ్ పెట్టారు. ఆయన చాలా చేద్దాం అనుకున్నారు, కానీ ఆ పనులన్నీ అవ్వకుండా మనకు తెలుసు ఎలా ఎవరు అవుతున్నారు ఎలా జరుగుతుంది. అయినా సరే ఆయన చాలా వరకు చేశారు. మనం ఇంకా చేస్తారు ముందు ముందు కూడా. మనం ఆయనకు సపోర్ట్ చేసి మనం అందరూ ఎలా హ్యాపీగా ప్రతి ఉమెన్స్ డేకి కేక్ కట్ చేసుకుని ఉండాలని కోరుకుంటూ జై గొల్లపల్లి. పుదుచ్చేరి అసెంబ్లీ 2026 ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గ పరిధిలో బైపాస్ రహదారిలో ఆదివారం రాత్రి ఎస్పీ వరదరాజన్ నేతృత్వంలో పారామిలిటరీ దళాలు కవాతును నిర్వహించారు. పుదుచ్చేరి అసెంబ్లీ 2026 ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గ పరిధిలో బైపాస్ రహదారిలో ఆదివారం రాత్రి ఎస్పీ వరదరాజన్ నేతృత్వంలో పారామిలిటరీ దళాలు కవాతును నిర్వహించారు. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోనికి రానుంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లలో మనోధైర్యాన్ని కల్పించడం, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా బైపాస్ రహదారి, భీమ్నగర్ ఆర్ఏఓ ఆఫీస్ తదితర పారామిలిటరీ దళాల కవాతు సాగింది. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముఖ సుందరం, ఎస్ఐ పునీత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. శంకరపాలెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చీగట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు అన్నారు. శంకరపాలెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చీగట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు అన్నారు. తాళ్లరేవు మండల పరిధిలో శంకరపాలెంలో కూటమి పార్టీ నాయకులు గుంటముక్కల సూరిబాబు, మర్రి అశోక్, కొమ్మిరెడ్డి బద్రి బృందంతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి గ్రామంలోని సమస్యలను స్థానిక కూటమి నాయకులు తీసుకువెళ్లడం వల్ల ఆయన 65 లక్షల నిధులను కేటాయించారని తెలిపారు. దీంతో గ్రామంలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక సర్పంచ్ అవన్నీ పక్కన పెట్టి తానే స్వయంగా అభివృద్ధి పనులు చేయించినట్లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మరి ఆయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలను మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మరి శంకరపాలెంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజీలు కావచ్చు, అలాగే రోడ్లు కానీ, ఈ సమస్యలన్నీ కూడా మా కూటమి నాయకులు అంతా కలిసి మరి ఎమ్మెల్యే గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి మరి వివరించడం జరిగింది. ఈ యొక్క సమస్యలను క్లియర్ చేయడం కోసం మరి ఆయన ఈ సమస్యను క్లియర్ చేసి అభివృద్ధి చేయడం కోసం 65 లక్షల రూపాయలు మరి శంకరపాలెంకి ఇటీవల కాలంలో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత మరి శంకరపాలెం మంజూరు చేసిన పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటికీ తర్వాత పనులు కూడా ప్రస్తుతం మొదలయ్యాయి. అలాగే శంకరపాలెం అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ఒక చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య
ఒక డ్రైనేజీకి తోరలేక అటు వెళ్ళే ప్రయాణికులకి అటు ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అక్కడ కూడా సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం కోసం మరి సిమెంట్ రోడ్డు వేయాలంటే ముందుగా అక్కడ డ్రైనేజ్ని క్లియర్ చేసి మరి తోరలో వేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ తోరలో వేయాలని మరి ఆ తోరలు వేయించి అక్కడ గ్రావెల్ వేసి అక్కడ కూడా సిమెంట్ వేసి క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మరి మంజూరు చేసినటువంటి 65 లక్షల నిధులతో మరి చేపట్టడం జరిగింది. ఆల్రెడీ పనులు మొదలయ్యాయి. అయితే ముఖ్యంగా మరి నిన్న తెలపనాథ్ గారు మాట్లాడుతూ మరి నా మీడియాకి ఇచ్చిన విషయం ఏంటంటే, నాగేశ్వర గారు మీరు శంకరపల్లిలోని మరి ఏదైతే డ్రైనేజీలు రహదారులు ఉన్నాయో నేను తీర్మానం చేశాను. తీర్మానం చేసిన తర్వాత అవి శాంక్షన్ అయ్యాయని చెప్పారు. ఇది వాస్తవం కాదు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ఎమ్మెల్యే గారు 65 లక్షల నిధులు ఇచ్చిన తర్వాత తీర్మానం చేయడం జరిగింది. అది మీరు కాకపోయినా ఈ స్థానంలో ఏ సర్పంచ్ గారు ఎవరన్నా కూడా ఖచ్చితంగా పంచాయతీలో తీర్మానం చేస్తారు. అందులో చెప్పుకోవడానికి పెద్ద విషయం ఏం లేదు. అలాగే మీరు తోరలో వేసిన అంబేద్కర్ నగర్లోనే చెప్తున్నారు. అంబేద్కర్ నగర్లో తోరలో మీరు సర్పంచ్ 5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళేది? మీరు స్వచ్ఛందంగా నేనే తోరలేదు, మీరు స్వచ్ఛందంగా మీరు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ తోరలకే అక్కడ రోడ్డు వేయాల్సిన పరిస్థితుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాము కాబట్టి అక్కడ సీసీ రోడ్ శాంక్షన్ అయింది. సీసీ రోడ్ వేయాలంటే అక్కడ తోరలు వేయాలి, గ్రావెల్ వేయాలి ముందుగా. దానికోసం సర్పంచ్ గారు మిమ్మల్ని మేము కూటమి నాయకులైన మేము మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఒత్తిడి చేసి మేము అక్కడ తోరలు వేయించాం. మేము 2-3 రోజులు కంటిన్యూగా ఫోన్లు చేసి ఒత్తిడి చేసి మీరు అక్కడికి వచ్చి తోరలు వేశారు. మీరు ఏదో స్వచ్ఛందంగా చేసినట్టు అలాగే రోడ్లు కూడా మీరు వేసినట్టు చెప్తున్నారు. అది అలాంటి మాటలు మీరు మాట్లాడవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. ఇవాళ రోడ్డు జరుగుతుందంటే ఎమ్మెల్యే గారు 65 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేశారు కాబట్టి డ్రైనేజ్ కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు జరుగుతున్నాయి. అదే మీరు చేస్తున్నట్టు మీ గొప్పగా మీరు చెప్పుకోవద్దు. ఏమండి, ఇది కేవలం ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మనం గుర్తించమన్నారు, మేము గుర్తించాము, చెప్పాం, జరుగుతున్నాయి. మీరు ఏదైనా చేసిందంటే చెప్పండి, తప్పేం లేదు. కానీ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు మీరేదో చేసినట్టు మీరు తీర్మానం చేస్తే తర్వాత ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినట్టు ఆ విధంగా ఉంది మీరు ఇచ్చిన స్టేట్మెంట్. కాబట్టి దానికి ఖండిస్తాం. మరి మీరు ఏదైనా ఉంటే చేసి ఉంటే చెప్పండి. కానీ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టుకి మీరు చేస్తున్నట్టుగా లేదంటే మేము ప్రజలు చేస్తే మీరు చేసిన తోరలు కానీ అది మీరు స్వచ్ఛందంగా చేస్తున్నట్టు అటువంటి విషయాలు చెప్పొద్దు. ఏదైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. మరి విషయాలు దీని మీద మరి న్యూస్కి వెళ్ళింది కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ప్రజలకి నిజాలు తెలియజేయాలని వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఏదైతే అభివృద్ధి అనే కార్యక్రమాలు చేపడుతున్నారో ప్రభుత్వం, దాని మీద ఈ ఊళ్ళో ఉన్నటువంటి శంకరపాలెం కూటమి నాయకులందరూ కలిసి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే దాట్ల ఉత్సవ గారికి వివరించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి గ్రామ అభివృద్ధికి 65 లక్షలు ఈ గ్రామానికి శాంక్షన్ చేశారు. దాంట్లో భాగంగా ఏవైతే సిసి రోడ్లు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇది చాలా దృష్టిలో చాలా నుంచి ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రామాలని మేము పరిశీలించి ఆ గ్రామంలో రోడ్లు వేస్తాము, ఈ గ్రామానికి తీర్మానం ఇవ్వాలని పంచాయతీ నుంచి సర్పంచ్ గారిని కోరడం జరిగింది. దాని మేరకు ఆయన తీర్మానం ఇచ్చారే తప్ప ఆయన స్వచ్ఛందంగా పలానా ఊళ్ళో వేయండి అని ఎక్కడ ఆయన అయితే దీనికి సంబంధించి ఆయన ముందుకు రాలేదు. మేము చెప్పిన దాని మీదే ఆయన మేము పలానా ప్లేస్లో రోడ్డు వేయాలనుకున్నాం అంటే వాటికి తీర్మానించడం జరిగింది. అదే దాంట్లో భాగంగా మా అంబేద్కర్ నగర్లోని అక్కడ ఏదైతే పంట పొలం ఉందో దానికి 3 తోరలు వేయవలసి వచ్చాయండి. దానికి పంచాయతీ నిధులతో ఆయన వేయిస్తారని చెప్పి వేయించారు. మేము అదైనా శేఖనాశ్వరి గారు నేను 3 రోజుల నుంచి ఒత్తిడి చేస్తే మేము రోడ్డు వేస్తామండి, మీరు పంచాయతీ నుంచి తోరలు వేయాలని అడిగి ఒత్తిడి చేస్తే పంపించి తోరలు వేశారండి. దానికి నేను బిల్లు పెట్టుకుంటాను, ఫోటో తీసుకుంటానని తీసుకున్నారే తప్ప ఇలాగ నేనే రోడ్డు వేస్తాను, నేనే డ్రైన్ వేస్తాను అనేది అవాస్తవం. ఇలాంటి మాటలు చెప్పి ప్రజలను ఇబ్బందులు పెట్టి తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా డ్రైన్ కూడా 5 లక్షలు వేయించారంటున్నారు. అది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో జరిగింది. అది ఇప్పటికి ఆ డ్రైన్కి సంబంధం లేదండి.
ఇప్పుడైతే వేసింది కాదు. 5 లక్షలు పెట్టి ఏదో ఇవాళ డ్రైన్కి వేస్తున్నాం అని చెప్పడం కూడా వాస్తవం అండి. ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి శంకరపాలెంలో కూటమి ప్రభుత్వం మరి ఏర్పడిన తర్వాత మరి ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పడంలో అసోక్తి లేదు. పూర్తిగా అయితే మరి గుంటపక్క సులువు ఆధ్వర్యంలో మేము ఇక్కడ శంకరపాలెం గ్రామం అంతా కూడా మేము ప్రతి చోట కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మరి ముందు మేము రావడం వెళ్ళడం అక్కడ సమస్యను తెలుసుకుని తద్వారా మేము అందరం కలిసి మేము ఎమ్మెల్యే గారితో కలిసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మరి ఆయన కేటాయించిన నిధులతో మరి మేము కార్యక్రమాన్ని ఇక్కడ శంకరపాలెం గ్రామాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తామని చెప్పడంలో మరి మేము కూడా ఆనందపడుతున్నాం. ఆయనకి మా గ్రామానికి కేటాయించిన నిధులకి ప్రత్యేక ధన్యవాదాలు మరి మా బుచ్చిబాబు గారికి చెప్తున్నాము. ప్రత్యేకంగా మరి ఈ గ్రామం తరపున మా కూటమి నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి బుచ్చిబాబు గారి నాయకత్వంలో మేము ఏర్పడి మీరు ఈ విధంగా కొనసాగడం మాకు ఆనందంగా ఉంది. ఇదే రీతిలో ఇంకా రానున్న రోజుల్లో కూడా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు నడిపించడానికి మేము అందరూ సాయశక్తిలో ప్రయత్నించి తద్వారా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం సార్. పోలవరం మండల పరిధిలో గుత్తెనదివి వేమవరం గ్రామంలో కొలువైన రామాలయంలో ఆంజనేయ స్వామి బలిపీఠం ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పోలవరం మండల పరిధిలో గుత్తెనదివి వేమవరం గ్రామంలో కొలువైన రామాలయంలో ఆంజనేయ స్వామి బలిపీఠం ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పెద్దింటి ఫణి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి బాలసుబ్రహ్మణ్యం, శివాచార్య, బ్రహ్మశ్రీ వెలివలపల్లి వీర వెంకట సత్యనారాయణ శివాచార్య బ్రహ్మోత్సవంలో విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు కొండమూరి దుర్గారావు, విజయదుర్గా దంపతుల చేతులపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి బలిపీఠం ప్రతిష్టను శాస్త్రయుక్తంగా వేద పండితులు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం, గ్రామ ప్రజలు, రామాలయం భక్త బృందం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రామాలయంలో విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గుత్తెనదివి వేమవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ప్రతినిధులు, రామాలయ భక్త బృందం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. सहस्राक्षाय धीमहि तन्नः शाम्बा प्रचोदयात् स्वाहा रूपादेवी च विद्महे सत्यरूपिणे धीमहि तन्नः सौक्ते प्रचोदयात् स्वाहा तत्पुरुषाय विद्महे शक्तियुताय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा दशभुजाय विद्महे वल्लभेशाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् नमः शिवा सर्व्याय तपतया नो रुद्राणयस्य स्वाहा यथा न सर्वमिज्जगदयक्ष्मगोणवदभ्रस्तमङ्गलः भ्यगणनमस्वाहा तन्नरस्तोभयोरात्मयोर्जाम् याश्च तवः परात् उद्देशिने गिरिधराय कुलञ्जानाम् तालकं कविं कवेनाम भवस्त्रवस्त्रं वर्ज्यञ्ज हिरण्यजालहयामि अंगारकग्रह प्रेतये अंगारकग्रहस्तमावाहयामि उत्पद्यमान मन्वादागोधे त्वजितन्तवेदो तत्वरमाह भस्त्रतः शनेश्चरग्रह प्रेतये शनेश्चरग्रह गजानश्चन्द्रः भवतु आत्मानन्दवदाजनन्दौ अन्तस्तमुद्रामनसाजनन्दौ ब्रह्माण्डमन्दत्ततः तारमन्ने
సత్య అక్కడ ఉంచండి. ప్రతిష్ట అయ్యేటువంటి వరకు కూడా మననా ప్రజాపదే క్షేత్రే క్షేత్రయోర్మధ్యే గంగా భాగీరథే నర్మదా తుంగభద్రే భీమరథే భక్తులు ముట్టుకోకండి, ఎవరు కూడా దయచేసి దూరం నుంచే దండం పెట్టుకోండి. అందరూ ఉండాలి, దర్శనం చేసుకోవాలి, కంగారు పడదు. అందరూ ఇక్కడే రామస్వామి వారిని నామస్మరణ చేస్తూ ఇంకా ఆ బింబం అంటే ఒక విగ్రహ స్వరూపం మాత్రమే తప్ప సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు అలాగే బలిపీఠ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా మరి నిన్నటి రోజున ఈ యొక్క ప్రతిష్టా వైభవానికి సంకల్పం చేసుకుని ఈరోజు స్వామివారి యొక్క 10:56 శ్రీ హనుమత్ రామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆంజనేయ స్వామి వారు బలిపీఠ ప్రతిష్టా మహోత్సవాన్ని సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్కగా స్వస్తిశ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర పాల్గొన పంచమి ఆదివారం స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్నమందు సుముహూర్తానికి ఆ యొక్క విగ్రహాలని యంత్రాలని ఆ యొక్క స్థాపన చేయడం జరిగింది. కనుక శ్రీ కొండమూరి దుర్గారావు గారు శ్రీమతి విజయ దుర్గా గారి దంపతులచే వారి యొక్క కుటుంబ సభ్యులచే అలాగే గ్రామ భక్త జనులచే ఈ యొక్క ప్రతిష్టా వైభవంగా నిర్వహించి బ్రహ్మశ్రీ గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ చంద్రమౌళి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ వెలవెలపల్లి వీర వెంకట సత్యనారాయణ సమాచార్య గారి యొక్క బ్రహ్మత్వమున అలాగే ఆలయ అర్చక స్వామి వారు పెద్దింటి బ్రహ్మశ్రీ పెద్దింటి ఫణిశర్మ గారి యొక్క అర్చకత్వ సహాయ సహకార్యములతో అలాగే ఇతర వేదాగమ పండితులచే ఈ యొక్క ప్రతిష్టా వైభవం అత్యంత వైభవంగా నిర్వహించి మరి అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘము గుత్తినదేవి వేమవరం గ్రామ పురజనులు రామాలయ భక్త బృందము సమస్తమైనటువంటి ప్రతిష్టా వైభవాలకి సంకల్పం చేసి ఎంతో మహత్కార్యాన్ని ఈ రోజు ఈ గ్రామంలో స్వామివారి యొక్క ప్రతిష్టా వైభవాన్ని నిర్వర్తించారు. కనుక మరి యొక్క ప్రతిష్టా వైభవం వారి కుటుంబానికి కాకుండా సమస్త గ్రామ జనాభానికి కూడా తరింపబడాలనే ఉద్దేశంతో రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టా వైభవాన్ని నిర్వహించారు. కనుక స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని తెలియజేస్తూ స్వస్తి. మరి గురువు గారు చెప్పినట్లుగా ఈరోజు ఉదయం 10:56 శ్రీరామదూత అయినటువంటి మనందరికీ కూడా 50 మంది గ్రామంలో సమస్త భక్త జనావళికి కూడా మరి దుర్గారావు విజయ దుర్గా దంపతులు చేసిన ప్రతిష్ట 50 మంది గ్రామస్తులకి కూడా చక్కని శుభ అనుగ్రహాన్ని ఆ ఆంజనేయ స్వామి వారు కలగజేస్తారని మరి ప్రతి మనిషికి కూడా శత్రు బాధల నుంచి కానీ నరఘోష బాధల నుంచి కానీ సమస్తమైన పరయంత్ర పరతంత్ర పరమంత్రాది దుష్ట శక్తులను భూత ప్రేత పిశాచాది సమస్త భయాందోళన కలిగించే సమస్త శక్తుల చేత కూడా రక్షించేటువంటిది మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి వారు. ఆయన నామం ఎక్కడ జపిస్తే అక్కడ సమస్త అశుభాలని కూడా తొలగించి చక్కని మంగళ శ్రీ
స్వామివారి ధ్వజస్తంభం కూడా పూర్తి చేసుకుని 9 సంవత్సరాలు అయిన తర్వాత స్వామివారి ఆంజనేయ స్వామివారి ధ్వజస్తంభంలోకి రావడం జరిగింది. ఇది పనుమూరు దుకాణం గ్రామ కవివారంగా అత్యంత వైభవంగా కార్యక్రమం జరుగుతున్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఎల్లవేళ ఆయురారోగ్యాలు ప్రసాదించుకోవాలి. భక్తాగ్రగణ్యులైనటువంటి ఈ గుత్తిందేవి భీమవరం గ్రామ ప్రజలకి ఆంజనేయ స్వామి కోదండరామస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, అట్లాగే జగద్గురువులు కంచి, శృంగేరి, బదిరి, పూరి, ద్వారకా, శ్రీ పుష్పగిరి పీఠాధిపతుల యొక్క అనుగ్రహము, అట్లాగే ఆగమ పాశుపత సార్వభౌములు, ఆగమ కంఠీరవ భట్నవల్లి గురువరేణ్యులు, ఆగమాచార్య శృంగేరి శంకరమఠం శారదాపీఠం రాజమండ్రి శాఖ గురుదేవుల యొక్క అనుగ్రహంతో మీ దుర్గారావు గారి యొక్క దంపతులు ప్రజాక్షేమాన్ని కోరి గ్రామ యశస్సును కోరి సనాతన హైందవ ధర్మ పరిరక్షణ తప్పిస్తూ గ్రామంలో ఉండే భక్తులంతా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పరిపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉన్నారని చెప్పి సత్సంకల్పంతో మొట్టమొదటిగా మమ్మల్ని సంప్రదించినప్పుడు మీ గురువరేణ్యులు పంతులు గారు పనిగారిని తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఏనాడు నిమించో ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం, కానీ కాలాతీతం అవుతుంది కనుక ఆ రామచంద్రుడికి అనుగ్రహంతో అక్కడ బలిపీఠము ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిపించాలని చెప్పి వారు అడగగా అర్చక స్వామి గ్రామస్తులు కమిటీ వారి యొక్క ప్రోత్సాహంతో ఏ జన్మ పుణ్యఫలమో తెలియదు కానీ మా దుర్గారావు నన్ను మొట్టమొదటి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వారింట్లో గణపతి హోమానికి తీసుకొచ్చి మిమ్మల్ని ఈ గ్రామంలో ఉండేటువంటి దేవాలయం చేసేటువంటి అర్చకులందరినీ పరిచయం చేయడం, ఇందులో చాలామంది భక్తులు కూడా వారి స్వగృహంలో నివృత్తించుకుని గణపతి హోమానికి రావడం, చిరకాల పరిచయమై చక్కగా రంగాపురం వచ్చి అనేక పూజా కార్యక్రమాలు పాల్గొని పరమేశ్వరు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు వారి కలగాలని ఆశీర్వదిస్తూ, అట్లాగే ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ట వల్ల మీ గ్రామంలో అలాగే కోదండరామస్వామి భక్త బృందం వారికి ఏమి ఫలితాన్ని స్వామి ఇస్తాడయ్యా అంటే 8 ఐశ్వర్యాలు ఇస్తాడు. గురువు వల్ల కానీ, దైవం వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, అత్తమామల వల్ల కానీ ప్రతి మానవుడికి లభించే ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే 8 ఐశ్వర్యాలు. అదే అష్టైశ్వర్యాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే భార్య కోతే భర్త, భర్త కోతే భార్య. ఎంత అందమున్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తమ భావాలను వ్యక్తపరుస్తూ మల్లాడి కృష్ణారావు యానం ప్రాంతంలోని మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. అయితే నేడు ఆ పథకాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళలకు మళ్లీ సహకారం అందాలంటే మల్లాడి కృష్ణారావు తిరిగి అధికారంలోకి రావాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మల్లాడి కృష్ణారావు ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజుల్లో మహిళల కోసం మరిన్ని పథకాలను చట్టసభల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలకు 2,500 రూపాయలు అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం ఇంకా పొందని వారికి కూడా త్వరలోనే అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఈ నెల 15వ తేదీన యానం ప్రాంతానికి పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి మరియు మంత్రులు విచ్చేయనట్లు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను శ్రీమతి ఉదయలక్ష్మి మరియు మహిళలందరూ కలిసి కట్ చేశారు. అనంతరం శ్రీమతి ఉదయలక్ష్మి మహిళలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ శ్రీమతి ఉదయలక్ష్మి దుశ్యాలవతో సత్కరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యానం ఎదుర్లంక బాలయోగి వారిదిపై నుంచి ఓ వ్యక్తి గోదావరిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యానం ఎదుర్లంక బాలయోగి వారిదిపై నుంచి ఓ వ్యక్తి గోదావరిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. గోదావరి వారధిపై ద్విచక్ర వాహనం నిలిపి గోదావరిలో దూకిన వ్యక్తి, వాహనంలో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా గోదావరిలో దూకిన వ్యక్తి అల్లవరం మండలం బోడసుకురుకు చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు పోలిశెట్టి ధనరాజుగా స్థానికులు భావిస్తున్నారు. వివాహితుడైన ధర్మరాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలవరం పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కానీ వెళ్ళిపోతుంది. అలా కూడా ఎక్కడ లేదు నిన్న కాక మొన్న నిన్న వాటికి వెళ్ళాడు యాదేమో అసలు మహిళా దినోత్సవం పురస్కరించుకొని పి గన్నవరం ధనవర్ష ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, అంగన్వాడీలు, జనసేన వీర మహిళలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మహిళా సర్పంచ్లు, జెడ్పీటీసీలు, కూటమి మహిళా నాయకురాళ్లు, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని పి గన్నవరం ధనవర్ష ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, అంగన్వాడీలు, జనసేన వీర మహిళలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మహిళా సర్పంచ్లు, జెడ్పీటీసీలు, కూటమి మహిళా నాయకురాళ్లు, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ మహిళా లోకానికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు మహిళామణులను సత్కరించారు. తొలుత నియోజకవర్గ శాసనసభ్యుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లోనే ప్రాధాన్యత కల్పించిందని, నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ శాతం మహిళలకే పెద్దపీట వేసిందన్నారు. అంగన్వాడీ సమస్యలపై అసెంబ్లీలో చర్చించానని, ప్రభుత్వం నుండి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చూపేలా సానుకూలంగా స్పందించిందన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ రుణాలను అందజేస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు. దీనికి సంబంధించి థ్యాంక్ యూ సార్. తదుపరి దుర్గాదేవి గారు మీరు కూడా ప్రశంస పత్రాన్ని తీసుకోవాల్సిందిగా తెలియపడుతున్నా. పి సంబంధి తదుపరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న నమస్కారం అండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఇవ్వటం జరిగింది. అది జస్టిస్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. ఈ థీమ్తోనే డిఆర్డిఏ మరియు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ దాదాపు 18 రోజుల పాటు ఈ మార్చి నెలంతా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మహిళల హక్కులు ఎక్కడా కూడా హరించిపోకుండా వారి ఉన్న సమాన హక్కులన్నీ కూడా వారికి ఇవ్వాలి. అదేవిధంగా అన్ని చోట్ల కూడా వారికి స్థానం కల్పించాలి. మహిళలు అనేది దేనికి తీసుకోకూడదు. వాళ్ళు భూతలం నుంచి గగనతలం వరకు వారికి సాటి లేకుండా అన్ని స్థాయిల్లోనూ కూడా మహిళామణులు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా ముందుకు వెళ్ళి దేశము, ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా వారు అనుకున్న ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి, వారి హక్కులని హరించివేయకుండా మిగిలిన సమాజం అంతా కాపాడి వారికి ఎంతో లైఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అక్కల రేష్వంత్ రాయ్. రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అక్కల రేష్వంత్ రాయ్ ద్రాక్షారామ మార్కెట్ యార్డ్లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం. మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా తన విజయానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో చోటు కల్పించా సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణలోకి తీసుకుని పాలకవర్గ సభ్యులను ఎంపిక చేశా. చిన్న సన్నకారు రైతులకు మార్కెట్ కమిటీ పాలకవర్గం అండగా నిలవాలని సూచించిన మంత్రి
రైతు పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్న మంత్రి. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కలిసే ఉంటుందని పవన్ కళ్యాణ్ చెబుతున్న నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో 3 పార్టీల్లో ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు తీసుకెళ్తామన్న మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ల అడుగుజాడల్లో నడుస్తామన్న మంత్రి వాసంశెట్టి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుజయ్ కృష్ణ, రంగారావు, పరిటాల శ్రీరామ్, పప్పుల మసేను వెంకన్న, పోలిశెట్టి చంద్రశేఖర్, కొడుపూడి సత్యబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు, కార్యకర్తలు. ప్రతిపక్షాలు అడ్డదిడ్డగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఇరుసుకుపడే తెలుగుదేశం దళిత ముద్దు బిడ్డ ఆనందసాగర్ గారిని వారి యొక్క సందేశం కోరుతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దటువంటి రామచంద్రపురం నియోజకవర్గం కూటమి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా 1,000,000 కోటి సాష్టాంగ నమస్సువర్ణ సుమాంజలి నిరుద్యోగి కన్నీటికి ఆదరణగా నిలిచారు మన విశ్వంత్. చిన్న విషయం చెప్పాలి. అలాగే వైస్ చైర్మన్ గారు యశ్వంత్ గారు, అలాగే మిగతా మెంబర్స్ వినోద్ గారిని, మిగతా మీరందరూ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆఖరుగా సుభాష్ గారిని ఒక్కసారి అభినందించి సెలవు తీసుకుంటాను. ఆనాడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మిగతా వారిని కూడా కలుపుకుని, కూటమి నాయకులను కూడా కలుపుకుని వారికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేందుకు అభినందిస్తూ భవిష్యత్తులో ఇస్తారని ఆశిస్తూ మరి జై కూటమి, తెలుగుదేశం, 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 జై జనసేన. పక్కకుండా సార్, పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, సుభాష్ గారి తీసిన జాగ్రత్త ఉంటే నాగూడదు అది ఆయన కూడా తీసుకుంటాడా దయచేసి ఒక్కసారి నుంచుందాం. ఎవరు చేస్తారు వాళ్ళే నుంచోండి, పక్కకు మూవ్ అవ్వద్దు దయచేసి. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కూడా ఆహ్వానం కోరుతున్నాం. అయ్యా పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి జ్యోతి ప్రజల కార్యక్రమం జరిగి సార్ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ సార్ ఇలా చూడండి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జడ్జాప. దళాల నాగేశ్వరి నాగార్జున గారు, అలాగే రెడ్డి శేషారావు గారు, శేషగిరి గారు, శ్రీనివాస్ గారు, గొల్లు
దక్షామణి గారు, లక్ష్మీ భవాని గారు, పీలికాని లక్ష్మీ భార్గవి గారు, సలాది పుష్పవతి గారు, పునరపు నాగమణి గారు, మేడిచెట్టి విజయ భాస్కర్ గారు, మేకల లక్ష్మి గారు, నవపరెడ్డి బలరాం గారు, కొడం వినోద్ కుమార్ గారు, జక్కంపూడి గణరాజు గారు, మరవాడ చిన్నకృష్ణ గారు, కొల్లు వెంకటేశ్వరరావు గారు, కొత్తపల్లి అరుణ గారు సర్పంచ్, అలాగే సహాయ వ్యవసాయ సంచాలకులు కూడా నా విజయానికి ఎనలేని కృషి చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి మిగతా వారు చేయలేదని మీరు అడగొచ్చు. ఈ సందర్భం వీళ్ళు ఎన్నుకోవటం, ఈ ఎన్నిక కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ ఓసీ, బీసీ, ఎస్సీ అందరికీ కూడా కుల ఈక్వేషన్లో ఎవరెవరు కష్టపడ్డారనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా చాలా మందిని గుర్తించవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అలాగే పార్టీ కూడా గుర్తించి మన సాంబశివరావు గారికి కానీ, అన్నపూర్ణ గారిని కానీ, సలాది రమేష్ గారిని కానీ, అలాగే సిర్రా సురేష్. ముందుగా పాత్రికేయులకు, పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఏదైతే మార్చి 8వ తారీఖు ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను, అదేవిధంగా నాతో పాటు వైస్ చైర్మన్గా దళాల నాగార్జున గారు, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. దానికి మాకు ఈ అవకాశం కల్పించడానికి ముఖ్య కారణం స్థానిక శాసనసభ్యులు మన మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారు, అదేవిధంగా స్థానిక జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, ఇక్కడున్న పెద్దలు సత్యం గారు అని చెప్పి నేను మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే మా మీద ఈ నమ్మకంతో ఏదైతే రైతులకు కానీ, లేదంటే పేద బడుగు బలిగిన వర్గాలకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సన్నకారు రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి మా మీద ఏదైతే నమ్మకం పెట్టి ఇచ్చారో, ఈ అవకాశానికి ఖచ్చితంగా కూడా ఏదైతే యువతని ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంస్కరణలు ఈరోజు తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఈరోజు నాలాంటి ఒక సాధారణ కార్యకర్తకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, స్థానిక శాసన సుభాష్ గారికి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏఎంసీ చైర్మన్ గారిని, అలాగే వైస్ చైర్మన్ దళాల నాగార్జున గారిని, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా నేను, అలాగే పోలిశెట్టి చంద్రశేఖర్ గారు కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారా చైర్మన్ గారిని నియమిస్తే అధిష్టానం మిగిలిన సభ్యులందరినీ కూడా నా సహచరులు, సోదర సమానులు పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, నేను కూడా ఈ మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం హార్నిష్లు కృషి చేసిన వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే ఈరోజు కూడా అన్ని సామాజిక వర్గాల్ని మరి పరిగణలోకి తీసుకుని ఈ కమిటీ వేయడం జరిగింది. అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ముఖ్యంగా యశ్వంతరాయ్ గారు అధికారంలో లేనప్పుడు నిరంతరం పార్టీ కోసం శ్రమించి కష్టపడిన వ్యక్తి. దళాల నాగార్జున గారు కూడా, మిగతా కార్యవర్గం కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ చెప్తా ఉన్నారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటుంది, నిరంతరం కలిసే ఉంటుంది, కలిసి ఉండండి అందరూ అని. అందులో భాగంగా ఈ రోజున పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, మేము కూడా 2 పార్టీలని ఎక్కడ విభేదాలు లేకుండా, 3 పార్టీలు బీజేపీ కూడా ఎక్కడ విభేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ప్రతిపక్షం లేని వైసీపీ పార్టీ మాత్రం ఇంకా బుద్ధి రాలా. 11 సీట్లకు పరిమితం అయిపోయినా బుద్ధి రాలా. ఇంకా రాపరాపాన్ని అరికేస్తూ ఉంటారు.
వ్యాక్సినేషన్ అని పెంచి పోషిస్తామంటారు. ఏదో 2029లో మేము వస్తాం ఉన్నారు. ఎక్కడికి వస్తారు? 11 సీట్లకు వచ్చి ఎక్కడికి వచ్చారు? అసెంబ్లీకి వచ్చారా? వాళ్ళు అంటుంది కరెక్టే. 2029 మేము అసెంబ్లీలో రావడానికి ట్రై చేస్తాం, ప్రతిపక్ష హోదా పొందని చెప్తున్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. అంటే రాపరాపా నరికేయడం మీ ఒక్కరి సొంతమేనా? మీరు నరుకుతూ ఉంటే ఇంట్లో కూర్చుంటారనుకున్నారా? అయితే మా పార్టీ అధినాయకులు ఎవరో కూడా మేము తిరగబడతాం, మేము రపరపా నరికేస్తామంటే ఉపేక్షించరు. మంచి దారిలోనే వెళ్దాం అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మా అందరినీ కూడా. అతనికి మతి భ్రమించింది. మీరెవరూ కూడా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి. మంచిదే, రాపరాపా నరికేస్తా 29లో అని ప్రచారం చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు వస్తే నరికేస్తారని ఆల్రెడీ రానివ్వకుండా, అసెంబ్లీకి రానివ్వకుండా చేశారు, ప్రతిపక్ష హోదా లేకుండా. ఇంకా 11 ఒకటవుతుంది. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు వేసే చిందులు. అలాగే అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు నోటికి తిట్టి, తల్లులను తిట్టి, ఆడవాళ్ళని ఉద్దేశించి తిట్టి ఈరోజు లోపడేస్తుంటే గాంధీవాదం తీసుకున్న వాళ్ళలాగా అమాయకుళ్ళ కులాన్ని అడ్డెట్టుకోవడం ట్రై చేస్తూ ఉన్నాడు. ఇతనికి సిగ్గుందా అసలు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నానా బూతులు తిట్టేవారు తల్లుల మీద, భార్యల మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా ఏ రోజైనా ఆయన కులం అడ్డు పెట్టుకున్నారా తప్పులు చేసి? ఈరోజు పలికి మాలిన సన్నాసులందరూ కూడా మైక్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేకపోతే సభ్య సమాజంలో బూతులు తిట్టడం, వీళ్ళని వెనకేసుకు రావడం, మళ్ళీ ఆయన ఓదార్పు యాత్రలు చేయడం. అసలు రపరపా నరికేయడం తప్పు లేదన్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే కూడా ఉన్న వాళ్ళకి బుద్ధి ఎలా ఉంటుంది? అతను పుట్టినరోజు రోజున ఒక నిండు గర్భిణిని కాలుతో తన్నాడు మూర్ఖుడు. ఇలాంటి మూర్ఖులు పెంచి పోషిస్తూ ఎటు తీసుకెళ్దాం అనుకున్నారు. మళ్ళీ పైగా మెయిల్స్ పెట్టించడం, వచ్చిన పెట్టుబడిదారులకి ఇక్కడ రాకండి, వ్యాక్సినేషన్ పెంపొందిస్తాం, మేము వస్తాయని చెప్పి మెయిల్స్ పెట్టడం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లే. వాళ్ళు ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి. సర్వనాశనం చేస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని. అదో విషవృక్షం. వాళ్ళు పట్టించుకోవాల్సిన పని లేదు. మన ఎన్డీఏ కూటమి ఎప్పుడు కలిసే ఉంటుంది. మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగు జాడల్లో మేమందరం కలిసి ఉంటాం, కలిసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.